Hello everyone, welcome to Neomentor's Daily Contemporary Issues. So ee roju class lo first topic vachesi, and first of all sorry for the delay, chinna technical issue undi 8:30 ki ravalsina class konచెం delay ayindi, but from tomorrow it will be normal. Highest number of UNESCO World Heritage Sites. సాధారణంగా మనకి ఈ యునెస్కో సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన చారిత్రక కట్టడాలు కానీ లేదా హిస్టారికల్ ఫిజికల్ ప్రాపర్టీసే కాదు, చాలా హిస్టారికల్ ఆస్పెక్ట్స్ని గుర్తిస్తూ ఉంటుంది. సో ఇది భారతదేశంలోని గుర్తించింది, అలాగే ప్రపంచంలో చాలా ప్రాంతాలలో చాలా దేశాల్లో ఉన్నటువంటి మాన్యుమెంట్స్ వీటిని గుర్తించింది. అయితే దీనికి సంబంధించి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆర్ హిస్టారికల్ హెరిటేజ్ సైట్స్ యునెస్కో గుర్తించినటువంటివి ఏ దేశంలో ఉన్నాయి? ఇలాంటివి జనరల్గా మనకి జీకే లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా అయితే ఫస్ట్ లేదు. సో ప్రపంచవ్యాప్తంగా 2024 వచ్చేటటువంటి నాటికి 1223 టోటల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తించబడ్డాయి. ఇందులో 952 హైయెస్ట్ కల్చరల్ సైట్స్ ఉన్నాయి. అందుకే బేసికల్గా కల్చర్ ఈజ్ ద రూట్ ఆఫ్ ద సొసైటీ అంటారు. సాంప్రదాయాలు సంస్కృతులు ఎప్పుడు కూడా సమాజానికి వెన్నుముక అవుతాయి లేదా పునాదులు అవుతాయి. 231 న్యాచురల్ సైట్స్ అంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ప్రాంతాలు, అవి అందులో అడవులు కావచ్చు, మరొకటి కావచ్చు. 40 మిక్స్డ్ సైట్స్ అంటే మనం కొన్ని నిర్మించినవి అవ్వచ్చు. సో ఇలా ఏషియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా 296 సైట్స్ ఉంటే, అరబ్ దేశాలలో 96 ప్రాంతాలు ఉన్నాయి, అందులో 87 కల్చర్ సైట్స్. ఆఫ్రికాలో 108, అందులో 61 కల్చరల్ సైట్స్ ఉన్నాయి. సో ఇందులో కనుక మీరు చూస్తే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సైట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ సైట్ ఆబ్వియస్గా ఇటలీలో ఉంది. ఎందుకంటే సాధారణంగా మనకి రోమ్ అనేటటువంటి ఈ సామ్రాజ్యం చాలా కాలం పాటు యూరోప్ ఇంకా ఇతర దేశాలను పరిపాలించింది. ఆ సమయంలో గ్లాడియేటర్స్ కానీ కొలోజియం కానీ ఇట్లాంటి అనేక కట్టడాలను ఇటలీలో కట్టడం జరిగిందనమాట. సో అందులోనే ముఖ్యంగా కొలోజియం కానీ, ఫ్లోరెన్స్ కానీ, వెనైస్ తెలుసు కదా, వెనీస్ అనేది ఇది ఒక తేలి ఆడేటటువంటి నగరం. ప్రపంచంలో పర్యాటకానికి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్తూ ఉంటారు. అలాగే పాంపే అనేటటువంటిది ఏంటంటే ఒక అగ్నిపర్వతం బద్దలయ్యి, ఆ అగ్నిపర్వతం కారణంగా ఈ పాంపే అనేటటువంటి నగరం మొత్తం ధ్వంసం అయిపోతుంది అగ్నిపర్వతం కారణంగా. ఇది కూడా ఇటలీలోనే ఉందన్నమాట. సో ఆ పాంపే అనేది ఇట్స్ ఎ సిటీ అండ్ ఇట్ ఈస్ ఎ వాల్కెనో ఆల్సో. అలాగే అమాల్ఫీ కోస్ట్, అది సముద్ర మార్గం. అలాగే ఇవిరియా, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు. సో డైవర్స్ హెరిటేజ్ ఉంది, ఇండస్ట్రీ, ఆర్కిటెక్చరల్, న్యాచురల్ బ్యూటీ, చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇటలీకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సైట్స్ అనేటటువంటి ఉండడం జరిగింది. అలాగే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేటటువంటివి సాధారణంగానే మన సాంస్కృతిక చిహ్నాలను గుర్తించడం వల్ల ఏమవుతుందంటే అవి టూరిస్ట్ స్పాట్స్గా డెవలప్ అవుతాయి. ఇఫ్ సమ్మన్ ఈజ్ ఫర్గెటింగ్ దర్ కల్చర్, దే డోంట్ హ్యావ్ ఎ ఫ్యూచర్. అంటే సింపుల్గా మన తాలూకా సంస్కృతిని సాంస్కృతిక అంశాలను మనం మర్చిపోతే మనకి ఏ రకమైన భవిష్యత్తు ఉంటుంది, మనం ఎటువైపు నడవగలుగుతాము? సో కాబట్టి ఈ కల్చర్, హిస్టారికల్ అండ్ న్యాచురల్ ల్యాండ్ మార్క్స్ని రాబోయేటటువంటి తరాలకు మనం చెప్పాలి. సింపుల్గా ఇప్పుడు ఏదో మీరు ఏదైనా ఒక ప్రాంతం తీసుకోండి, ఉదాహరణకి కురుక్షేత్రం జరిగిన ప్రాంతం ఉంది. సో దాన్ని గుర్తించారనుకోండి, ఇంకో ఇక్కడ కురుక్షేత్రము, ఇక్కడ మహాభారత యుద్ధం జరిగింది లేదా మరొకటి, ఇట్లాంటివి చెప్పాలంటే ఆ సైట్స్ని గుర్తించాలి కదా. అలాగే ఈ సైట్స్ యూనివర్సల్ వాల్యూ, ప్రపంచవ్యాప్తంగా వీటికి ఒక విలువ ఉంటుంది. దాని కారణంగానే ఈ ప్రాంతాలకు ఎక్కువగా టూరిజం అనేటటువంటిది పెరుగుతుందన్నమాట. ఇందులోనే భాగంగా లిస్టులో చూస్తే కనుక ఇటలీలో 60 ప్రాంతాలను గుర్తించారు. చైనా తర్వాత కేవలం ఒక నెంబర్తో తక్కువ ఉండి 59 ప్రాంతాలు, ముఖ్యంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పైన ఉన్నటువంటి ఆ దేశాల నుంచి దండయాత్రలు వస్తుంటే వాళ్ళని తట్టుకోవడానికి ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కొన్ని 100 కిలోమీటర్లు ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని నిర్మించడం జరిగింది, ముఖ్యంగా మంగోలియా ప్రాంతం నుంచి వచ్చేటటువంటి దండయాత్రల కారణంగా. అలాగే ఫర్బిడెన్ సిటీ, టెర్రకోటా ఆర్మీ ఇట్లాంటివి ఉన్నాయి. జర్మనీలో కూడా 54 ఉన్నాయి, కొలోగ్నీ, కెథడ్రాల్, క్యాజిల్స్, ఇవన్నీ. వేరాజ్ ఇండియాకు వచ్చేసేటప్పటికి ఇండియాలో 43 ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇండియాలో 43 ప్రాంతాలు ఉన్నాయంటే ఇండియాలో కల్చరల్ సైట్స్కి కరువు వచ్చిందని కాదు, చాలా కల్చరల్ సైట్స్ని మనం గుర్తించలేదు. ఇంకా గోల్కొండ ఇట్లాంటివి మాత్రమే గుర్తిస్తున్నాం తప్ప దెర్ ఆర్ సో మెనీ న్యాచురల్ సైట్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్. ఇప్పుడిప్పుడే మనం వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి రానున్న రోజులు ఇంకా పెరుగుతాయి. ప్రస్తుతానికి తాజ్మహల్, కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్, హంపి, ఖజురహో ఇట్లాంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇండియాలో ఉన్నటువంటి దేవాలయాల్ని మొత్తం హెరిటేజ్ సంపదగా మనం గుర్తించవచ్చు. ఉదాహరణకి గుడిలింగం అనేటటువంటి ఒక టెంపుల్ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో.
ఈ కడప అటువైపు ఉంటుంది. ఈ గుడిలింగం అనేటటువంటి టెంపుల్లో ఆ శివుడి విగ్రహం అసలు భూమి మీద దొరకనటువంటి ఒక రాతితో తయారు చేయబడింది. కొంతమంది ఏమంటారంటే మెటీరియల్ ఏదో పడితే దాని నుంచి తయారు చేశారంటారు. ఆ గుడి చెప్పినటువంటి అంశాల మేరకు కనుక మనం చూస్తే దాన్ని శివుడే స్వయంగా వేరే ఒక లోకం నుంచి శివలోకం నుంచి తెచ్చి దాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేశారని చెప్తారు. ఇట్లాంటి అంశాలు బోలెడని ఉన్నాయి మన దేశంలో. ఇష్యూ ఏంటంటే మనం వాటిని ఇంకా గుర్తించలేదు. అవి హెరిటేజ్ సైట్స్ గుర్తింపబడితే డెఫినెట్గా ఇండియా విల్ బి ఇట్ విల్ బి ఇన్ ద ఫస్ట్ ప్లేస్, దెర్ ఇస్ నో డౌట్. ఇది ఫస్ట్ టాపిక్. రెండవ టాపిక్, మౌంట్ సెమెరు అనేటటువంటి ఒక అగ్నిపర్వతం పేలింది. ఇది రెండవసారి ఈ మధ్యకాలంలో పేలడం. 2021లో ఆల్రెడీ జావా ఐలాండ్లో ఉన్న ఈ మౌంట్ సెమెరు పేలింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం తక్కువ ఇంటెన్సిటీతో అగైన్ ఇన్ 2024 డిసెంబర్లో, ముఖ్యంగా డిసెంబర్ 15న ఇది పేలడం వల్ల విపరీతమైనటువంటి బూడిద అందులోంచి బయటకు వచ్చింది. ఏంటా బూడిదలు ఇవన్నీ చెప్తున్నాం అని మీరు అనుకోవచ్చు. వాల్కెనో ఎరప్షన్స్ వల్ల గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అనేది జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి సాధారణంగా ఎట్లుంటుంది, వాల్కెనో ఎట్లుంటుంది కదా, దీని నుంచి ఏమొస్తుంది, ఇలా పొగ వస్తుంది. ఇది కొన్ని వేల కిలోమీటర్లు, అంటే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఇది స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే ఇందులోంచి వచ్చినటువంటి ఆ వైట్ యాష్ అనేది గ్లోబల్ ఎన్వైర్న్మెంట్లో స్ప్రెడ్ అయిందో, జాగ్రఫికల్గా భూమికి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సూర్యరశ్మి తగ్గుతుంది. దానివల్ల ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాల్కెనో ఎరప్షన్ అనేది జరిగితే సాధారణంగా మనకి ఏమవుతుందంటే కోల్డ్ టెంపరేచర్స్ పెరుగుతాయి, అంటే భూమి బాగా చల్లబడుతుంది. ఒకానొక సందర్భంలో ఏం చెప్తారంటే అసలు భూమి మీద ఐసేజ్ రావడానికి వాల్కెనిక్ ఎరప్షన్సే మేజర్ రీజన్ అని చెప్తారు. ఇండోనేషియాలోనే ఒక వాల్కెనో పేలినప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ చచ్చిపోయారట. చచ్చిపోయిన తర్వాత ఒక ప్రాంతంలో ఆఫ్రికాలో ఎక్కడ ఉన్న బ్రతికితే అక్కడి నుంచి మాత్రమే వచ్చిన మనుషుల సంతతి ఇప్పుడు పెరిగిందని ఒక థియరీ ఉంది. సో ఇలాంటి థియరీస్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాల్కెనిక్ ఎరప్షన్ అనేది, అగ్నిపర్వతం పేలడం అనేది మొత్తంగా మనకు ఉన్నటువంటి వాతావరణాన్ని మార్పులకి ప్రభావితం చేసేంత కెపాసిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు కేవలం 1000 మీటర్స్ హై, అంటే 1 కిలోమీటర్ ఎత్తు మాత్రమే ఈ ధూళి వెళ్ళింది కాబట్టి పర్వాలేదు. అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంటే డెఫినెట్గా దీనివల్ల క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో వైట్ టు గ్రే యాష్ వచ్చింది. మీరు ఇది కూడా చూడాలని అనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో దిస్ ఇస్ ద మౌంట్ సెమెరు, రీసెంట్గా ఇప్పుడు వచ్చింది. అంటే క్లోజప్లో ఉంది కాబట్టి మీకు చిన్నదిగా కనిపిస్తుంది అనమాట. ఒరిజినల్గా చూస్తే చాలా పెద్దది ఉంటుంది, రైట్. సో దీనికి సంబంధించి మీరు చూస్తే ఇండోనేషియా సెంటర్ ఫర్ వాల్కనాలజీ అనేది ఆరెంజ్ అలర్ట్ని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అటువైపుగా విమానాలు అది ఏమైనా వెళ్తే ఈ యాష్లో అది చిక్కుకున్నాయి అనుకోండి, ఇంక అంతే సంగతులు అనమాట. సో కాబట్టి ఫ్లైట్స్ రెస్ట్రిక్ట్ చేశారు. ఈ మౌంట్ సెమెరు చుట్టూ 5 కిలోమీటర్ల మేర ఫ్లైట్స్ తిరగకుండా రెస్ట్రిక్ట్ చేశారు. 3 కిలోమీటర్ డేంజర్ జోన్ ఇచ్చారు. లావా ఫ్లో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా ఆ ఎక్స్టెండ్ అనేది ఒక 13 కిలోమీటర్స్ వరకు డేంజర్ జోన్గా పెంచారు. అలాగే రివర్ స్లోప్స్ అనేవి ఈ ఎక్కడైతే ఉంటాయో ఆ దగ్గరలో యాక్టివిటీస్ అన్ని ప్రొహిబిట్ చేశారు. ఎందుకంటే లావా వన్స్ వచ్చిందంటే ఆగడం కష్టం అది. అలాగే ఈ వాల్కెనిక్ ప్రొఫైల్ కనుక మీరు చూస్తే, ఈ వాల్కెనో ఎత్తు, అంటే ఈ మౌంట్ సెమెరు యొక్క ఎత్తు 3.6 కిలోమీటర్లు ఉంటుంది. ఇండోనేషియాలో మోస్ట్ యాక్టివ్ వాల్కెనోస్లో ఈ వాల్కెనో ఒకటి. ఇది ఆల్రెడీ 2021లో ఆల్రెడీ ఒకసారి పేలింది, మళ్ళీ ఇప్పుడు పేలింది. సో ఇప్పటి వరకు కూడా 1967 నుంచి ఇప్పటి వరకు 55 సార్లు పేలింది ఇది. సో ఎప్పుడో బాగా గట్టిగా పేలుతుంది, అప్పుడు మనకు కూడా పేలుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద జాగ్రఫికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద వాల్కెనో. జనరల్గా వాల్కెనోస్ అనేవి ఎరప్ట్ అయినప్పుడు జాగ్రఫీలో స్టడీ చేస్తున్న వాళ్ళకి పండగ. ఎందుకంటే దాని నుంచి వచ్చే లావా వీటిల్ని విపరీతంగా స్టడీ చేసి ఎర్త్ ఇంటీరియర్ గురించి ప్రత్యక్షంగా ఆ సోర్స్ను ఉపయోగించి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అలాగే స్ట్రాటో వాల్కెనో, ఇది బేసికల్గా అంటే లేయర్స్గా ఫామ్ అయినటువంటి వాల్కెనో, సబ్డక్షన్ జోన్లో ఉంది బేసికల్గా. ఇది లావా అండ్ పైరోక్లాస్టిక్ యాక్టివిటీస్. ఇది రింగ్ ఆఫ్ ఫైర్, మీకు పసిఫిక్ మహాసముద్రం దగ్గర ఒక రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్గా అది ఏంటంటే, ఇది మీరు ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అనుకుంటే, ఇటుపక్క జపాన్ ఈ ప్రాంతాలు ఇవి చూసుకుంటే ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది. ఇట్లా ఈ సర్కిల్ చుట్టూ ఏమవుతుందంటే మీకు విపరీతమైనటువంటి వాల్కెనోస్ ఉంటాయి. ఈ కారణంగా మనకి ఏమవుతుందంటే, జపాన్ ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో అత్యధికంగా మనకి సునామీలు వస్తూ ఉంటాయి, ఎప్పుడన్నా చూడండి. అలాగే ఎక్కువగా వాల్కెనోస్ పేలుతూ ఉంటాయి. ఈవెన్ టైడల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకే దాని పేరు రింగ్ ఆఫ్ ఫైర్ అని పెట్టారు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్లోనే ఈ ఇండోనేషియాకి సంబంధించిన వాల్కెనోస్ కూడా వస్తాయి. హయ్యెస్ట్ ఆర్కియాలజీ ప్రపంచంలో, అంటే ప్రపంచంలో ఏదైనా ఒక దేశానికి అతి ఎక్కువగా ద్వీపాలు ఉన్న దేశం అంటే ఇండోనేషియా. ఇందులో 127 యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయి.
సో మనం ఏదో అనుకుంటాం చాలా కాలం బ్రతకాలి అది, నీ 127 వాల్కెనోలు ఒకేసారి పేలినాయి అనుకోండి, అయిపోయా, ఏం లేదు. సో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆల్రెడీ 2021లో ఒకసారి పేలితే 50 మంది చనిపోయారు. 2022లో కూడా చాలా ఎవాక్యుయేషన్స్ జరిగాయి పేలుతుందని చెప్పేసి. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కనుక మీరు చూస్తే లోకల్ ఎకోసిస్టమ్స్ దీనివల్ల చాలా ఇంపాక్ట్ అవుతాయి. అలాగే ఇన్వాజివ్ ప్లాంట్ స్పీషీస్, కొత్త కొత్త స్పీషీస్ వస్తాయి, ముఖ్యంగా ప్లాంట్ స్పీషీస్. అలాగే ఎరోజన్, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి లేక్ ఎకోసిస్టమ్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. భారతదేశంలో యాక్టివ్ వాల్కనోస్ అవి లేవు కాబట్టి, ఉన్నవి కూడా ఏదో ఒకటి ఎక్కడ ఉంది, బట్ అది కూడా ఏం పేలినటువంటి సందర్భాలు లేవు కాబట్టి మనకి పెద్దగా తెలియదు వీటి గురించి. నెక్స్ట్, ఇండియా ఫస్ట్ డయాబెటీస్ బయో బ్యాంక్. జనరల్గా ఎవడైనా డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులు పెడుతూ ఉంటారు, కానీ డేటాబేస్ ఇప్పుడు మనం దేనికి పెడుతున్నాము, బయో ఆస్పెక్ట్స్ ఎస్పెషల్గా రీసెర్చ్ కోసం బ్యాంక్ ఒకదాన్ని పెట్టాం. ఎక్కడ పెట్టామని అడుగుతారు. ఈ ఫస్ట్ డయాబెటీస్ బయో బ్యాంక్ అనేది చెన్నైలో పెట్టాం. ఈ ఫస్ట్ డయాబెటీస్ బ్యాంక్ అనేది ICMR అనేటటువంటి సంస్థ, అలాగే మద్రాస్ డయాబెటిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్. జనరల్గా ఎయిడ్స్ కన్నా బాగా ఇబ్బందికరమైన రోగం షుగర్, కానీ ఈ మధ్యకాలంలో ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని. డయాబెటీస్ వస్తే ఏముంది, మా అయితే స్వీట్లు మానేద్దాం, ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుందాం అని అనుకుంటున్నారు. అండ్ డయాబెటీస్ ఈజ్ వెరీ డేంజరస్, ఎందుకంటే అది ఒకసారి ఎంటర్ అయితే మళ్ళీ పోదు, అది లాంగ్ లాస్టింగ్గా చివరి వరకు ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది, ఇంకా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని రివర్సల్కి క్యూర్ లేదు, ప్రివెన్షన్ ఒకటే, ఎక్సర్సైజ్ అది బాగా చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే బయోలాజికల్ శాంపిల్స్ని ఇక్కడ స్టోర్ చేస్తారు. ఈ బయోలాజికల్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి దీన్ని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో డయాబెటీస్ ఎందుకు వస్తుంది, దీని కారణాలు ఏంటి, ప్యాటర్న్స్ ఏంటి, దీని రిలేటెడ్గా అంటే ఇది రావడం వల్ల వచ్చే ఇంకా డిజార్డర్స్ ఏంటి, ఇవన్నిటి మీద రీసెర్చ్ చేస్తారనమాట. అలాగే నోవెల్ బయోమేకర్స్ ఫర్ ఎర్లీ డయాగ్నోసిస్, అంటే ఇక్కడ ఎర్లీగా కనుక మనకి డయాబెటీస్ వస్తుంది అని తెలిస్తే చాలా జాగ్రత్తలు తీసుకొని దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. దీనికి సంబంధించి కూడా దీని మీద రీసెర్చ్ చేస్తారు. అలాగే స్ట్రాటజీస్ ఫర్ డయాబెటీస్, అంటే ఒక్కొక్క వ్యక్తికి యాక్చువల్గా డయాబెటీస్ తాలూకా ఇది ఒక్కొక్కలా ఉంటుంది. ఒకటి డయాబెటీస్ 1, డయాబెటీస్ 2, ఒకటేమో మనకి ఇళ్ళల్లో ఎవరికైనా ఉంటే హెరిడిటరీగా వస్తుంది, ఇంకొకటి మన లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. సో పర్సనలైజ్డ్ మెడిసిన్ అనేది డయాబెటీస్కి తక్కువ ఇస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ డయాబెటీస్ వచ్చిందా ఇన్సులిన్ వేసుకోండి, లేదా ఇంకా పలానా ట్యాబ్లెట్స్ వేసుకోండి అని చెప్తున్నారు. అట్లా కాకుండా ఒక వ్యక్తి తాలూకా బాడీ పరిస్థితిని బట్టి పర్సనలైజ్డ్ మెడిసిన్ కనుక డయాబెటీస్కి ఇవ్వగలిగితే దీన్ని క్యూర్ చేయొచ్చు అనేటటువంటి రీసెర్చర్స్ కూడా ఉన్నారనమాట. సో వీటన్నిటికీ సంబంధించి ఈ బయో బ్యాంక్లో రీసెర్చ్ చేస్తారు. సో ICMR ఇండియా బీ స్టడీ వీళ్ళు దాదాపుగా 1,20,000 మంది ఇండివిజువల్ని 31 స్టేట్స్లో కవర్ చేశారు. దీనివల్ల మనకి ఒక 10 కోట్ల డయాబెటీస్ కేసెస్ ఇండియాలో ఉన్నట్టు తెలుస్తున్నాయట. అలాగే యంగ్ ఆన్సెట్ డయాబెటీస్ అనేటటువంటి రిజిస్ట్రీ దాన్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే యూత్లో ఎవరికి డయాబెటీస్ వస్తుంది అనేది చెక్ చేస్తున్నారు. 5,500 మంది పార్టిసిపెంట్స్ని తీసుకుని వీళ్ళలో వస్తుందా లేదా అని రీసెర్చ్ చేస్తున్నారన్నమాట. సో దీని కారణంగా మనకి ఏమవుతుంది, డయాబెటీస్కి సంబంధించి మంచి ప్రోగ్రెస్ వస్తుంది, క్యూర్ వచ్చేటటువంటి అవకాశాలని ట్రై చేస్తారు. అలాగే కొలాబరేటివ్ రీసెర్చ్ డయాబెటీస్ సొల్యూషన్స్కి చూస్తారు. అలాగే తక్కువ రేట్లో మందులు దొరకడానికి కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ని వెతుకుతారు. సో ఇవన్నీ దీనివల్ల ఉన్నటువంటి పాజిటివ్స్. నెక్స్ట్, ఇండియా ఫస్ట్ యోగా పాలసీ ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగేటటువంటి క్వశ్చన్. ఉత్తరాఖండ్ ఇండియాలోనే ఫస్ట్ యోగా పాలసీని ప్రవేశపెట్టింది. మీ అందరికీ తెలుసు, యునైటెడ్ నేషన్స్ June 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించింది. సో వీఆర్ ద వన్స్ నౌ హూ ఈస్ టెలింగ్ ఎవ్రీ వన్ దట్ యోగా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, అండ్ నౌ వీఆర్ ఆల్సో ద వన్ హూ అన్వీల్డ్ ద యోగా పాలసీ ఫర్ ద వరల్డ్. సో రేపటి నుంచి యోగా గురించి తెలుసుకోవాలన్న వాళ్ళు ఉత్తరాఖండ్కి టూరిజం పోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ కాంటెక్స్లో ఫస్ట్ డెడికేటెడ్ యోగా పాలసీని ఎవరు తీసుకొచ్చారని అడుగుతాడు. ఉత్తరాఖండ్. దీన్ని దేవ్ భూమి అనేటటువంటి పేరుతో తీసుకొచ్చారు. సో ఇక్కడ యోగా మీద ఫోకస్ చేస్తారు. సో దీని గురించి ఆల్రెడీ పుష్కర్ సింగ్ ధామి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్, దీని మీద ప్రకటించడం జరిగింది. అలాగే ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని గ్లోబల్ యోగా హబ్గా తయారు చేస్తారు. ఉత్తరాఖండ్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా వెన్ కమ్స్ టు టూరిజం, ఎందుకంటే మంచు కొండలు, పర్వతాలు అవన్నీ ఉంటాయి కాబట్టి. సో దీనివల్ల మనకి వెల్నెస్ టూరిజం అనేటటువంటిది పెరుగుతుంది. సాధారణంగా ఈ వెల్నెస్ టూరిజం అనేది ఇండియాలో ఇప్పుడిప్పుడే వస్తుంది. మంతెన సత్యనారాయణ రాజు గారు ఒక ఆశ్రమం ఉంది చూడండి, అది కూడా అనమాట. అట్లా వెల్నెస్ టూరిజంను పెంచుతారు. సో అంటే ఏంటి, ఒక ప్రాంతానికి వెళ్ళి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి పోతే దాన్ని వెల్నెస్ టూరిజం అంటారు. యోగా, ఆయుర్వేద వీటన్నిటి తీసుకొస్తారు. అలాగే యోగా సెంటర్ని స్టాండర్డైజ్ చేస్తారు. దాంతోపాటు వెల్నెస్ ఇన్స్టిట్యూషన్లు పెడతారు. దీనివల్ల మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అలాగే 50 న్యూ యోగా సెంటర్ని, యోగా గ్రామాలను కూడా
ఉత్తరాఖండ్లో తయారు చేస్తాము అనేది యోగా పాలసీ ద్వారా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెప్తోంది. దీంతో పాటుగా యోగా సెంటర్స్ రిజిస్టర్ చేస్తారు. అన్ని యోగా సెంటర్స్లోని యూనిఫామ్ స్టాండర్డ్స్ ఒకే రకమైనటువంటి ప్రమాణాలు తీసుకొస్తారు. అలాగే ఎవరైనా కోర్స్ చేసుకోవాలని అనుకుంటే యోగా సర్టిఫికేషన్ బోర్డు అని ఒకటి పెట్టి ఈ బోర్డు ద్వారా సర్టిఫికేట్స్ కూడా ఇస్తారనమాట. సో చిన్నప్పుడు నేను కూడా బాగా కాంపిటీషన్కి వెళ్ళాను యోగాకి. సో ఐ నో దాట్. సో సబ్సిడీస్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. ఇలాంటి వెల్నెస్ సెంటర్స్ ఎవరైనా పెడదామని అనుకున్న వాళ్ళకి సబ్సిడీలు కూడా ఇస్తుందట ప్రభుత్వం. అలాగే రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ఆయుర్వేద, మెడిసిన్ ప్లాంట్ చాలా ఉన్నాయండి. బేసికల్గా మనం అలోపతికి వెళ్తాం కానీ ఆయుర్వేద డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇలాంటివి మన దేశంలో పెడితే ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటారు. అలాగే ఆయుష్ టెలికన్సల్టేషన్ సర్వీసెస్తో దీన్ని లింకప్ చేస్తారట. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆయుష్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అక్కడ తీసుకొస్తారు. అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, దీన్ని కూడా ఉత్తరాఖండ్లో ఒక ప్రపోజల్లో ఉంది, ఈ ఇన్స్టిట్యూట్ని తీసుకురావాలని. సో ఆయుర్వేద డాక్టర్స్కి కూడా ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ రాబోతుంది అనమాట. సో ఆ రకంగా మనం ఈ టాపిక్కి చెప్పుకోవచ్చు. అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ ఫార్ యాజ్ ద యోగా ఈజ్ కన్సర్న్. అలాగే గ్లోబల్ అండ్ నేషనల్ అవుట్ రీచ్లో 10th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ ఆయుర్వేద ఎక్స్పో ఒకటి పెడుతున్నారు. 50 దేశాలతో దీన్ని తీసుకొస్తారట. బహుశా అది కూడా ఈ రాష్ట్రంలోనే పెట్టచ్చు. అలాగే రిషికేష్ని యోగా సిటీగా ప్రకటిస్తారు. అలాగే మనకు కొన్ని కిల్మోరా లాంటివి ఉన్నాయి. ఇవేంటంటే హెర్బ్స్ అనమాట, మన చెట్టుల నుంచి వస్తాయి కదా అవి. సో వీటిని మందులుగా వాడతారు. ఇది ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సో ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేస్తారు. అలాగే ఆయుష్ ప్రొడక్షన్ దాదాపుగా 150 దేశాలకి మార్కెటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఈ యొక్క ప్రొడక్షన్ కూడా ఎక్స్పోర్ట్ చేద్దామని చూస్తున్నారు. సో దీని కారణంగా ఉత్తరాఖండ్ రాబోయే రోజుల్లో ఇండియా వెల్నెస్ సెంటర్, అలాగే గ్లోబల్ వెల్నెస్ సెంటర్ అండ్ టూరిజం డెస్టినేషన్గా పర్యాటక రంగంగా మారబోతోంది. ముఖ్యంగా వెల్నెస్ సెంటర్స్కి హెల్త్ కేర్ని కూడా ఇది రెవల్యూషనైజ్ చేస్తుంది. అలాగే లోకల్ ఎకనామీస్, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి లోకల్ పీపుల్, గైడ్స్, టూరిజంలో మీద డిపెండ్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క లోకల్ ఎకనామీస్కి బాగా అప్డేట్ అవుతారు. అంటే లోకల్ ఎకనామీ అక్కడ అప్డేట్ అవ్వడం వల్ల వీళ్ళకి కూడా బాగా పైసలు వస్తాయి. సో కాబట్టి ఇది మరొక టాపిక్గా చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఇండో పసిఫిక్ బ్లాక్లో జాయిన్ అయినటువంటి మొట్టమొదటి యూరోపియన్ దేశంగా మిగిలింది. December 15, 2024 యూకే ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు జాయిన్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ట్రేడ్, వాణిజ్యానికి సంబంధించి ఏషియా పసిఫిక్ అండ్ ట్రాన్స్ పసిఫిక్ ప్రాంతంలో కొన్ని దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఈ ఒప్పందంలో పాల్గొంటే ఆ ఉన్నటువంటి సభ్యత్వ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం జరుగుతుంది. బ్రెగ్జిట్ అంటే బ్రిటన్ ఎగ్జిట్ ఫ్రమ్ ఈ యూరోపియన్ యూనియన్ నుంచి ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో ఆ తర్వాత యూకే జాయిన్ అయినటువంటి అతిపెద్ద ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట ఇది. సో కాబట్టి ఈ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో 11 దేశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, చిలీ, జపాన్, మెక్సికో, న్యూజిలాండ్, సింగపూర్ అండ్ వియత్నాం. ఇండియా ఇందులో ఇనీషియల్గా లేదు, తర్వాత కూడా ఇంకా రాలేదు. సో అప్రాక్సిమేట్గా గ్లోబల్ జీడిపిలో ఈ దేశాలతో 15% ఉంది. అలాగే గూడ్స్ అండ్ సర్వీసెస్, ఏవైనా వస్తువులు సేవలకు ఎగుమతికి సంబంధించి ఈ పర్టికులర్ గ్రూప్లో అంటే CPTPP అని పిలుద్దాం ముద్దుగా. ఈ CPTPPలో తక్కువ కస్టమ్స్ డ్యూటీలు వేసి దీన్ని ఈ ట్రేడ్ పాలసీని తీసుకొచ్చారనమాట. సో దీనికి సంబంధించి ఎడిషనల్గా యూకేకి 2 బిలియన్ పౌండ్స్ వ్యాపారం జరుగుతుందట. దీనివల్ల ఫినాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీస్ బాగా లాభపడతాయి యూకేలో అని చెప్తున్నారు. ఎందుకంటే యూకే నుంచి ఇందాక చెప్పుకున్నటువంటి దేశాలకు ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి అన్నమాట. అలాగే ఇంకా వేరే ప్రాంతాలకు ఈ మార్కెట్ యాక్సెస్ అనేటటువంటిది పెరగడం వల్ల ఇండో పసిఫిక్ రీజన్ ఈ మధ్యకాలంలో అంటే ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ ఈ మధ్యలో ఉన్నటువంటి దేశాల్లో విపరీతంగా జీడిపి పెరుగుతుంది. సౌత్ ఏషియన్ ఎకానమీస్ కానీ, ఈవెన్ ఇండియన్ ఎకనామీ కానీ, ఇలాంటి దేశాలలో యూకే యొక్క ప్రాబల్యం, ఆ ప్రొడక్ట్స్ యొక్క పెరుగుదల అనేటటువంటిది ఉంటుంది. దానివల్ల యూకే లాభపడుతుంది. సింపుల్. సో అలాగే దీనికి రూల్స్ ఆఫ్ ఆరిజిన్, అప్డేటెడ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ఉన్నాయి. కొన్ని సెక్టార్స్ని బాగా బూస్ట్ చేస్తున్నారు, లైక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. అలాగే స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ వీటిని కూడా ఎక్స్పోర్ట్స్లో పెంచడానికి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ ట్రేడ్ ఆపర్చునిటీస్ అండర్ CPTPP. ఇది యూకే వ్యాపారవేత్తలకు హై గ్రోత్ అంటే అత్యధికంగా జీడిపి వస్తున్నటువంటి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గేట్లు తెరిచినట్టు అవుతుందని భావిస్తున్నారు. సో కంప్లీట్ ఇంటర్నేషనల్ అఫైర్స్. దీనివల్ల ఇండియా మీద ప్రభావం ఎలా ఉంటుందో కూడా అడగచ్చు. బట్ CPTPPలో ఇండియా లేదు.
సో కాబట్టి దీని ఇంప్లికేషన్స్ అనేటటువంటివి డెఫినెట్గా యూకే గ్లోబల్ లీడర్షిప్ ట్రేడ్లో బాగా మంచి రోల్ ప్లే చేయొచ్చు. అలాగే ఈ యూకే యొక్క పాత్ర వల్ల ఎకనామిక్ పాలసీస్ ఇండో పసిఫిక్ రీజియన్లో మారేటటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా దీనివల్ల మిగతా దేశాలు కూడా యూకేను అనుసరిస్తాయని అనుకుంటున్నారు. కోస్టారికా లాంటి దేశాలు కూడా మెంబర్షిప్ కోసం వెయిట్ చేస్తుంది. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ యూకే జాయినింగ్ సిపిటిపిపి. లాస్ట్ టాపిక్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం జల్ వాహక్ అనేటటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. జలము వాహక్ అంటే జలవాహనము అని అర్థం ఉందండి. ఏంటిది? బేసికల్గా మన దేశంలో ఇన్లాండ్ వాటర్వేస్ అంటే నదులలో ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. సో దీనికి సంబంధించి మనకి వాటర్వేస్ అనేటటువంటి వాటిలో ఆల్రెడీ నేషనల్ ఇన్లాండ్ వాటర్వే పాలసీలో 111 వాటర్వేస్ని ప్రకటించారు. అయితే మనకి ఇప్పుడు వరకు లైన్లో ఉన్నవి 5 వాటర్వేసే ఉన్నాయి. సో కాబట్టి ఇన్లాండ్ వాటర్వేస్ అంటే నదుల ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి రవాణా అనేటటువంటిది. మనకి గంగానది మీద వాటర్వే 1, బ్రహ్మపుత్ర 2 ఇలాంటివన్నీ మొత్తం 111 ఉన్నాయి. బరాక్ రివర్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటుంది. సో కాబట్టి రోడ్డు మార్గాలు, రైలు మార్గాల మీద డిపెండెన్సీ తగ్గించి జల రవాణాను పెంచాలి అనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్కీమ్లో ఇచ్చినటువంటి ఫీచర్స్ అప్ టు 35% రియంబర్స్మెంట్ ఫర్ కార్గో ఓనర్స్ ట్రాన్స్పోర్టింగ్ ఓవర్ 300 కిలోమీటర్స్ వయా వాటర్వే. అంటే ఎవరన్నా జల రవాణా మార్గాలు ఉపయోగించి 300 కిలోమీటర్లు వాళ్ళ యొక్క ఈ గూడ్స్ని కనుక పట్టుకెళ్తే వాళ్ళు ఎంత ఖర్చు అయిందో ఆపరేటింగ్ కాస్ట్లో 35% ప్రభుత్వం వాళ్ళకి రియంబర్స్ చేస్తుంది. అంటే తక్కువ ఖర్చులో జల రవాణా ద్వారా పట్టుకెళ్ళమని చెప్తున్నారు. అలాగే నేషనల్ వాటర్వే 1 to 16 మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఈ స్కీమ్ కింద కవర్ చేశారు. అలాగే ఫిక్స్డ్ షెడ్యూల్ సర్వీసెస్ చూస్తే మీరు కోల్కతా, పాట్నా, వారణాసి, గువాహటి వీటి మధ్యలోనే ఈ రవాణా సౌకర్యాలు అనేటటువంటివి ఇప్పుడు అందుబాటులో తెచ్చారు. మిగతా ప్రాంతాలను రాబోయే రోజుల్లో పెంచుతారు. దీనివల్ల మనకు వచ్చేటటువంటి బెస్ట్ థింగ్ ఏంటంటే కాస్ట్ ఎఫిషియన్సీ. సాధారణంగానే మనకి జల రవాణా అనేటటువంటిది తక్కువ డబ్బులతో ఖర్చు అవుతుంది. ఎందుకంటే దానికి ఏం పెద్దగా ట్రాఫిక్ అది ఉండదు. ఈ బోట్ అనేది కొంచెం తక్కువే తాగుతుంది, మైలేజ్ అది ఎక్కువ వస్తుంది. అలాగే దానికి ఏం రోడ్లు అది వేయక్కర్లేదు, నీళ్ళు ఉంటే చాలు. దానికి ఏం మళ్ళీ మనము హైవేస్ లాగా టోల్ గేట్లు అవి పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి తక్కువ అవుతుంది. అలాగే ఎక్కువ ఫ్రెండ్లీ. సో ఎక్కువగా మనకి కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటివి రావు. సో దీని కారణంగా మనకి ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ జలవాహక్లో కార్గో ట్రాఫిక్ని 200 మిలియన్ టన్నులు 2030 కల్లా పెంచాలి, 500 మిలియన్ టన్నులు 2047 కల్లా పెంచాలని భారత ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో దాదాపుగా 2027 కల్లా 95 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్తున్నారు టు ఇంప్రూవ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. మహా అయితే ఉంటుంది ఆ బోట్లు షిప్ ఎలాగే వెళ్ళదులేండి, బోట్లు లాంటివి తీసుకొస్తారు. సో కార్గో మూవ్మెంట్ ఇప్పటికే 2013-14 నుంచి 23-24 10 సంవత్సరాల్లో 700% పెరిగిందట. అంటే అంతకుముందు ఏం లేదని అర్థం. సో జల్వాహక్ స్కీమ్ దీన్ని ఇంకా పెంచి దాదాపుగా భారతదేశంలో జల రవాణా మార్గాలు వేస్తే 20,236 కిలోమీటర్లు జల రవాణా మార్గాలు వేయచ్చు. సో దీని కారణంగా హై పొటెన్షియల్ ఉంది. సో దీనివల్ల మనకి కార్గో మూవ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంది. సో మన తాలూకా లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా పెరుగుతుంది. దాంతోపాటు అమెరికా, చైనా లాంటి దేశాల్లో మాదిరిగా అక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ ఇండియాలో కూడా మనం ఫాలో అవ్వచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే అమెరికా, చైనా మనకన్నా చాలా పెద్దవి దేశాలు. సో ఇండియా కన్నా చాలా పెద్ద దేశాలు అవి. కాబట్టి ఇండియాలో అంత ఎక్కువగా చేయలేం, కానీ మనకు ఉన్నటువంటి నదుల్లో చాలా తక్కువగానే ఇవి చేయడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్లాండ్ వాటర్వేస్ జల్వాహక్ స్కీమ్. సో ఇది ఈరోజు టాపిక్స్. మిగతా టాపిక్స్ కొత్త టాపిక్స్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.